హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. నేను స్టేప్లర్ అండ్ లేజర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. సో ఈరోజు మగవాళ్ళల్లో ఏజ్ వైజ్గా చూసుకుంటే చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అంటే అంగముందుల చర్మం గురించి సపరేట్గా చెప్పుకుంటే కనుక చిన్నప్పుడు అప్ టు 5 ఏళ్ళ వరకు చూసుకుంటే కనుక అంగముందుల చర్మము మనము ఫ్రంట్ టు బ్యాక్ అని పేరెంట్స్ కనుక మంచిగా స్నానం చేపిస్తే అది ఇబ్బంది రాదు. కానీ అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ ఉన్న చర్మం అంతా అతుక్కపోయి ఫైమోసిస్ అనే ప్రాబ్లం కాజ్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా డయాబెటీస్ ఉంటే కనుక బెలనైటిస్ చేంజెస్ అని ఇవన్నీ చాలా రకాల అంగముందుల చర్మము ఇష్యూ చేస్తూ ఉంటుంది. అదే ముస్లిమ్స్ అయితే కనుక మనకు ఖురాన్ చెప్పిన ప్రకారము ముందే తీయించేసుకుంటారు కాబట్టి వాళ్ళు చిన్నప్పుడే చేయించుకుంటారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మిగతా పాపులేషన్లో చూసుకుంటే కనుక రిమైనింగ్ పాపులేషన్లో చూసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అంగముందుల చర్మము వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడూ ఏదో టైంకి ఇబ్బంది కాజ్ చేస్తూనే ఉంటుంది అన్నట్టు. అసలు ఏం ఇబ్బందులు ఉంటాయి దానికి, అది చేయించుకోకుంటే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా అంగం ముందల ఏదైతే ఉందో ఈ అంగం ముందల ఉన్న చర్మము దీన్ని మనము ఫోర్ స్కిన్ అంటుంటాం అన్నట్టు. దీన్ని గ్లాండ్స్ అంటాం. ఈ ముందలున్న దీన్ని గడ్డని మనం గ్లాండ్స్ అంటూ ఉంటాం. అయితే దీని ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ విధంగా ముందరికి వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. వెనకాలన్న చర్మం మాత్రం ఇక్కడ అతుక్కొని ఇలా వెళ్ళిపోతుంటుంది. సో దీన్నే మనము ఫ్రెన్యులం అంటుంటాం అన్నట్టు దీన్ని. అయితే చాలామందికి ఈ ఫ్రెన్యులం కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నేను చెప్తాను. అయితే ఈ ముందరున్న చర్మం ఏదైతే ఈ విధంగా ముందరికి వెళ్ళిపోతుందో ఈ చర్మం అనేది చిన్నప్పుడు మనకు యూజువల్గా దానికి అటాచ్మెంట్ ఉంటుంది అన్నట్టు. పుట్టుకతో దీనికి అటాచ్మెంట్ ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్ స్లోగా వదిలేసుకుంటూ పోతుంటుంది అన్నట్టు. సో అంటే విడిపోతూ ఉంటుంది. సో అందుకే మనము అప్ టు 5 years వరకు పేరెంట్స్కి ఏ రకంగా మనము హెల్త్ ఎడ్యుకేట్ చేయాలి అంటే కనుక ప్రతి పేరెంట్ అబ్బాయికి స్నానం చేయించేటప్పుడు ఖచ్చితంగా ఈ స్కిన్ని వెనక్కి అని స్నానం చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఒక 5 years అయ్యే వరకల్లా మెల్లగా ఈ అతుకులన్నీ పోయి చర్మం అనేది వెనక్కి మంచిగా మూవ్ అవుతూ ఉంటుంది. అట్లా చేయని పక్షంలో ఫెయిల్ అయ్యిండ్రు, లేకుంటే వాళ్ళకి ఐడియా లేదు, ఎలా చేయాలని ఐడియా లేదు, లేకుంటే చేస్తుంటే పెయిన్ అన్నారు బాబు అందుకే మేము చేయలేకపోయినాము, ఇట్లాంటి వాళ్ళన్నిట్లలో ఏమైపోతుంది అంటే ఈ చర్మం అనేది అతుకులు పోకుండా మెల్లమెల్లగా ఇదంతా క్లోజ్ అయిపోతుంటుంది. క్లోజ్ అయిపోయి మూత్రం పోసినప్పుడు ఇక్కడ ఉబ్బిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మూత్రం అంతా ఇందులోనే ఉండిపోయి చిన్నగా చుక్క కారుతూ ఉంటుంది. ఇదంతా ఉబ్బిపోయి చర్మం అంతా ఒక బెలూన్ లాగా ఉబ్బింది అంటుంటారు. బెలూన్ లాగా ఉబ్బి మళ్ళీ చర్మం నుంచి ఇందులోంచి మూత్రం అంతా పోయాక మళ్ళీ సన్నగా అయిపోయింది అని అంటుంటారు. దీన్నే మనము ఫైమోసిస్ అంటాం. అంటే ఆ రకంగా చర్మం గనక వెనక్కి రాకపోతే, ముందర చర్మం అతుక్కపోతే, అసలు టైట్గా వెనక్కి వస్తే దాన్ని మనము ఫైమోసిస్ అంటాం అన్నట్టు. అంతేకాకుండా ఈ ఫైమోసిస్తో పాటు ఇంకో ప్రాబ్లం ఏమైపోతుందంటే ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో, షుగర్ వస్తుందో, ఈ షుగర్ పేషెంట్లో ఈ ముందరున్న చర్మం అంతా బాగా ఉబ్బిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనము యూరిన్ పోసినప్పుడల్లా యూరిన్లో ఉన్న షుగర్స్ అంతా చర్మాన్ని అతుక్కపోయి అక్కడంతా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది అన్నట్టు. దానివల్ల మొత్తం అక్కడంతా ఆ చర్మం అంతా ఉబ్బిపోయినట్టుగా షైనీగా అయిపోవడము, ఈ లోపల స్మెగ్మా అని తయారవుతూ ఉంటుంది. ఈ స్మెగ్మా అని చెప్పేసి తెల్లగా తయారవుతుంటుంది. అది మనం రోజు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలంటే చర్మం వెనక్కి చేస్తేనే క్లీన్ అవుతుంది. చర్మాన్ని వెనక్కి రాలేదనుకోండి క్లీన్ కాదు. అప్పుడు ఏమవుతుంది, ఆ స్మెగ్మా అంతా వైట్ కలర్లో జిగురులాగా వాసన వస్తూ బయటకు వస్తూ ఉంటుంది, తెల్ల జిగురులాగా వస్తుంటుంది. కర్డీ డిశ్చార్జ్ అంటుంటాం అన్నట్టు. అట్లా అంతా రావడం వలన ఆ ఏరియా అంతా ఫౌల్ స్మెల్, వాసన రావడము, దురద పెట్టడము, వెనక్కి బలవంతంగా చేస్తే క్రాక్స్ రావడం, ఇవన్నీ జరుగుతుంటుంది. దీన్ని మనము బెలనైటిస్ అంటాం, బెలనోపాస్థైటిస్ అంటుంటాము. ఇంకా కొందరికి అయితేనేమో ఇక్కడ స్మాల్ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఎర్రగా అయిపోయి ఉంటుంది ఆ ఏరియా అంతా. అప్పుడప్పుడు ఈడ కూడా ఎర్రగా ఉంటుంది. అవి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. కొందరికి పెయిన్ ఉండదు, ఎప్పుడు తడి అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా కొన్ని సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటాం, అంటే హెర్పిస్ సింప్లెక్స్ కావచ్చు, ఇట్లాంటివి సిఫిలిస్ కావచ్చు, ఇట్లాంటి చిన్న అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వలన కావచ్చు, లేకుంటే నీలో పేషెంట్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల కావచ్చు. ఆ రకంగా చూసుకుంటే ఎవరికైనా కానీ ఈ ఏరియాలంతా ఎర్రగా అయిపోవడము, గుల్లలు అయిపోవడము, చిన్న పుండ్లా కావడము, ఇవన్నిటికీ కూడా మనకేం చేయాల్సి వస్తుంది అంటే ఈ చర్మాన్ని తీసేసుకోవాలి. దానికి కూడా సుంతి ఆపరేషన్ అనేది ఒక ఆప్షన్ అయిపోతుంది అన్నట్టు. సో ఏ రకంగా చూసుకున్నా కానీ మగవాళ్ళల్లో ఈ ముందరున్న చర్మం అనేది ఎప్పటికైనా కానీ తీసేసుకుంటేనే అటు క్యాన్సర్గా కావచ్చు, లేకపోతే ఈ బెలనైటిస్ కావచ్చు, ఇవన్నీ ప్రివెన్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ బెలనైటిస్ వచ్చిన వాళ్ళకి ఒక 3 to 4% దాకా క్యాన్సర్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో డయాబెటీస్ వచ్చింది అంటే ఖచ్చితంగా సుంతి ఆపరేషన్ చేసుకోవాలి. సో ఇట్లా ఫైమోసిస్ కానీ, బెలనైటిస్ కానీ, లేకుంటే ఇట్లా అల్సర్స్ ఉన్నాయి, పుండ్లు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళందరికీ మనం ఈ ముందరున్న చర్మాన్ని తీసేసేయాలి. అప్పుడే మనకు కంప్లీట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అన్నట్టు. సో ఇట్లా తీసేదాన్నే మనము సుంతి ఆపరేషన్, కత్నా అని
ఏమంటారు మన సర్కంసిషన్ అని అంటుంటాం అన్నట్టు. ఈ మెథడ్ ఏదైతే ఉందో చాలామంది ఓపెన్ మెథడ్, లేజర్ మెథడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నిటిలో కుట్లేస్తుంటాం కాబట్టి పేషెంట్ 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, బయటికి తిరగడానికి రాదు, డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, కాస్మెటిక్గా చూసుకుంటే జిగ్ జాగ్గా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అదే మనం చేసే ఒరిజినల్ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ ఏదైతే ఉందో ఈ స్టేప్లర్ సర్కంసిషన్తో చేయడం వల్ల మనకు ఎటువంటి పెయిన్ కానీ లేకపోతే ఎటువంటి నొప్పి ఉండదు అన్నట్టు. ఇవి మనకి ఇందులో పిన్స్ ఉంటాయి, పిన్స్తో పాటు సిలికాన్ రింగ్ ఉంటుంది అన్నట్టు. ఈ సిలికాన్ రింగ్ పిన్స్ పెట్టడం వలన ఆటోమేటిక్గా ఈ చర్మం తీసేయంగానే ఆటోమేటిక్గా ఇక్కడ పిన్స్ పడిపోతాయి అన్నట్టు. ఇక్కడ పిన్స్ పడిపోవడం వల్ల ఈ పిన్స్ మనం శుభ్రంగా పెట్టుకుంటే కనుక డైలీ 3 to 4 times కనుక క్లీన్ చేసుకొని అంగం ఎరెక్షన్ కాకుండా ఇంటర్కోర్స్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే 10 to 12 daysలో ఈ రింగు పడిపోతుంది. రింగు పడిపోయిందంటే రింగు మీదనే పిన్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా రింగు పడిపోయిందంటే పిన్స్ అని పడిపోతాయి. అంటే స్పెషల్గా పిన్స్ తీసుకోవడానికి రావాల్సిన అవసరం లేదు. ఈ సర్జరీ కూడా లెస్ దెన్ 30 minutesలో సర్జరీ చేయొచ్చు అండ్ వితిన్ 1 hourలో డిశ్చార్జ్ చేయొచ్చు. సేమ్ డే వాళ్ళ డ్యూటీకి కూడా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి పెయిన్ ఉండదు. సో ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత ఈ అంగం ముందు ఉన్న చర్మం తీసేస్తాం కాబట్టి మళ్ళీ ఈ చర్మం కొంచెం వరకు దీన్ని కవర్ చేస్తుంది. కవర్ చేయడం వల్ల మనకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు, అయ్యో ముందున్న చర్మం పోతే ఎట్లా, సెన్సేషన్ పోయింది మాకు, లేకపోతే సెన్సిటివిటీ పోయిందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కూడా ఏమవుతుందంటే తీసిన చర్మం కొంచెం వరకు కవర్ అయిపోతుంది, మళ్ళీ అంగం పెద్ద అయినప్పుడు చర్మం బ్యాక్ వచ్చేసేస్తుంది అన్నట్టు. సో ఈ రకంగా ఈ సుంతి ఆపరేషన్ అనేది అయితే ఉందో మనము ఒరిజినల్ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ తోటి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ ఒక 1/2 hour ప్రొసీజరు. ఈ ప్రొసీజర్ చేయించుకున్నాక ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పెయిన్ కానీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి వాపు కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు అన్నట్టు. అండ్ ఫాలోఅప్స్ అనేవి అవసరం కూడా లేదు. ఒకసారి సర్జరీ చేయించుకున్నాక ఆటోమేటిక్గా నేను చెప్పిన జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే 100% 10 to 12 daysలో రింగు పడిపోతుంది, మళ్ళీ రావాల్సిన అవసరం కూడా ఉండదు అన్నట్టు. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలలో 3: ఒకటి మంచిగా వాష్ చేసుకోవాలి సోప్ వాటర్ తోటి, విత్ హాట్ వాటర్తో కానీ సోప్ వాటర్తో కానీ వాష్ చేసుకోవాలి. రెండవది ఎటువంటి ఎరెక్షన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నిటికంటే కూడా. అండ్ మూడవది ఇంటర్కోర్స్ చేయొద్దు, అంటే కలవద్దు ఒక 1 month వరకు. అయితే చాలామందికి అపోహ ఉంది, ఈ మధ్యన చాలామంది నన్ను అడుగుతున్నారు, మాకు షుగర్ లెవెల్ 400 ఉన్నాయి, 500 ఉన్నాయి, 300 ఉన్నాయి, మనం మేము షుగర్ తగ్గిన తర్వాత రావాలని. ఈ స్టేప్లర్ ఏదైతే కేఎస్ఆర్ స్టేప్లర్కి ఎటువంటి షుగర్ లెవెల్స్తో సంబంధం లేదు, ఎందుకంటే ఇందులో కోత కానీ కుట్లు కానీ లేవు. ఇది స్టేప్లర్ మెథడ్ కాబట్టి హీలింగ్కి షుగర్ లెవెల్ ఎంత ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఆ ఏరియా మంచి హీల్ అవుతుంది. బట్ అయినా కానీ మేము సజెస్ట్ చేసిందంటే సర్జరీ అయిన తర్వాత అయినా అట్లీస్ట్ మందులు వాడి షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ రకంగా అంగం ముందరున్న చర్మానికి ఎవరికైనా నేను చెప్పిన ఈ కాంప్లికేషన్స్ కానీ ఈ కంప్లైంట్స్ కానీ ఉంటే కనుక ఇమ్మీడియట్గా నన్ను సంప్రదించండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. దీనికి మనము కేఎస్ఆర్ స్టేప్లర్ తోటి మనం సర్జరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.